వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 బ్రతికి ముతూషేలను కనెను. చదువుతాం. హానోకు ముతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. వాక్య కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానం నా ప్రభా అయ్యా, మేము ధ్యానం చేయుచుండగా మీరు మాకు తోడై ఉండి చక్కగా వాక్యాన్ని వివరించడానికి సహాయం తెచ్చండి. వినిన వాక్యాన్ని అర్థం చేసుకొని అలా జీవించడానికి సహాయం తెచ్చండి. మీరే తోడై ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునితో నడవటం. అంటే నా స్నేహితుడు అడిగాడు, బైబిల్ తీస్తేనే అసలు చదవబుద్ధి కావట్లేదు అని అన్నాడు. తర్వాత ప్రార్థన చేయాలంటే నిద్ర వచ్చేస్తుంది అని అన్నాడు. ఇలా అన్నప్పుడు నాకు దాని గురించి కొంచెం వాక్యం చెప్పాలన్న ఆలోచన కలిగింది. ఎందుకంటే దేవునితో మనం నడవటం ఎలాగా, దేవునితో మనం జీవించటం ఎలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఆది కాండలో ఉందంటే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలేమును కనెను. హానోకు మెతూషలేమును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఇక్కడ ఏంటంటే 60 ఏళ్లకు ఆయన వివాహం చేసుకుని ఉండొచ్చాడు. తర్వాత ఏంటంటే మెతూషలేమును కనెను. హానోకు మెతూషలేమును కనిన తర్వాత, ఎప్పుడంట కనిన తర్వాత, మనం చాలా మందిని దేవుడితో నడవమంటాం కానీ, లేదా దేవుణ్ణి అనుసరించమని మనం చెప్పినప్పుడు కానీ ఏమంటారంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా చెప్తా ఉంటారు. పిల్లలు ఉన్నారనో, లేకపోతే కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయనో, లేదా అప్పులు ఉన్నాయనో, పనులు ఉన్నాయనో ఏం చేస్తారంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. ఏదైతే కనుక మెతూషలేమును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, దేవునితో నడుస్తానే అంటే దేవుణ్ణి అనుసరిస్తానే, దేవుణ్ణి వెంబడిస్తానే కుమారుల్ని కుమార్తెల్ని కన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి అనుసరిస్తానే కుటుంబ బాధ్యతలు అన్ని కూడా చేసుకోవాలి తప్ప, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని దేవుణ్ణి పక్కన పెట్టేస్తే దేవుడు మనకి అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే దేవుడితో నడవటం అంటే, దేవుని అర్థం చేసుకోవటం అంటే, దేవునితో మనం ఏం చేస్తున్నాము, సహవాసం చేస్తున్నాం. ఇప్పుడు సహవాసం చేయకుండా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అర్థమవుతుందా? ఎవరు ఎలా ఉన్నారనే సహవాసంగా ఎవరికి కూడా అర్థం కాదు. ఒకళ్ళతో మనం సహవాసం కలిగి ఉంటేనే ఆ వ్యక్తి ఎటువంటి వాడో మనకి, లేదా ఆమె ఎవరు ఎలాంటి వారో మనకి అర్థం అవ్వాలంటే ముందు ఎలా ఉండాలి, సహవాసం ఉండాలి. ఈ సహవాసం లేకపోతే ఏంటంటే ఆ మనిషి ప్రవర్తన మనకు అర్థం కాదు. మనిషి ప్రవర్తనే మనకు అర్థం కాకపోతే దేవుని ప్రవర్తన మనకు అర్థం కావాలి అంటే దేవునితో మనకి సహవాసం ఉంటుందా లేదా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రోడ్డు మీద ఎంతో మంది మనుషులు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరితో మనకి సహవాసం లాగా ఏమవుతుందంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకి తెలియదు. అదే సహవాసం ఉంటే దేవుడు కొన్ని సందర్భాల్లో దేవునికి మనిషికి సందర్భాలు వివరించినప్పుడు భార్యాభర్తల సంబంధం కూడా వివరించాడు. ఎలా వివరించాడంటే, ఉదాహరణకి నా భార్య ఉందనుకో, నేను పుట్టినప్పుడు ఆమె కొన్ని సంవత్సరాలకు ఆమె పుట్టింది,
ఆమె కొంత దూరమైన ప్రాంతంలోనే ఉంది, ఎక్కువ దూరం అయితే లేదు. నేను అదే రోడ్లో చాలా రోజులు వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, మా నాన్న తిరిగేవాడు, వచ్చేవాడు. కానీ ఆమెకి నాకు ఉన్న అనుబంధం కానీ ఆమెకున్న ఆలోచనలు కానీ నాకేమి కూడా తెలియదు. ఎప్పుడైతే ఆమెను నేను వివాహం చేసుకొని ఆమెతో నేను జీవించడం, సహవాసం చేయడం తెలుసుకున్నానో, కొంచెంగా సంవత్సరాలు పెరిగే కొద్దిగా ఆమె మనసు క్రియల ఆలోచనలు మొత్తం కూడా నాకు తెలిసిపోయింది. అలాగే నా గురించి ఆమెకి మనసు, నా ఆలోచనలు, నా క్రియలు, నేనేం చేస్తాను, ఎలా ఉంటానో మొత్తం కూడా ఆమెకి తెలిసింది. ఇది ఎలా తెలుస్తుందంటే సహవాసం అనేది మనిషికి ఉండాలి. ఈ సహవాసం లేకుండా ఒకళ్ళ ఆలోచనలు ఒకరికి తెలియదు. స్నేహం కూడా అంతే. స్నేహం, మా ఫ్రెండ్ రఫీ ఉన్నాడు, వాడు నేను సహవాసంగా ఉంటాం. మా ఆవిడ అనేది, రఫీ అన్న ఏం మాట్లాడుతున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు అని అనేది. నాకు మాత్రం వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే సహవాసం అంటే ఇప్పుడు వెళ్ళి నేను సహవాసం చేస్తున్నాను, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నాకు అర్థం అవ్వాలంటే అర్థం కాదు. మా సహవాసం ఎన్ని సంవత్సరాలు అంటే చిన్నతనం నుంచి కూడా వాడితో నేను సహవాసం చేస్తూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలతో మేము ఉన్నామో అన్ని సంవత్సరాలు కూడా వాడితో నేను సహవాసం చేశాను. ఈ సహవాసం చేయడం వల్ల వాడు కొంచెం నెత్తిగా మాట్లాడినా, కొంచెం అర్థం కాకపోయే మాట్లాడినా, ఎలా మాట్లాడినా వాడి గురించి నాకు మొత్తం తెలుసు. అలాగే నా గురించి వాడికి మొత్తం తెలుసు. నేను ఎలా మాట్లాడతాను, ఏ ఆలోచనతో ఉన్నాను, ఏ బాధల్లో ఉన్నాను, లేదా ఏ కష్టాల్లో ఉన్నాను మొత్తం కూడా వాడికి తెలుసు. ఇప్పుడు ఎందుకు తెలుసునంటే దేవునితో మనకి సహవాసం ఉండాలి. దేవునితో మనకి ఎన్ని వందల సంవత్సరాలు, 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే, దేవుని మీరు అనుసరించాలంటే ముందుగా మీరు దేవుని వాక్యంతో మీరు పాలు పొందాలి. ఆ బైబిల్ ఏం కాలే నాకు అర్థం కావట్లేదు అంటే, నీకు ముందుగా ఎవరికైనా సహవాసం చేస్తే వాళ్ళ ఆలోచనలు నీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు కొత్త మనిషితో నువ్వు సహవాసం చేస్తున్నావు, సహవాసం చేయాలంటే అతనితో మాట్లాడాలంటేనే మనకి చాలా కష్టంగా ఉంటది. ఏం మాట్లాడాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటది. అలాగే దేవుడితో నువ్వు వచ్చినప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, నీకు ఆలోచన కొంచెం అర్థం కాకపోవచ్చు. మనుషులే నీకు అర్థం కానప్పుడు దేవుని అర్థం అవ్వాలంటే చాలా లోతుగా నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఆ ఒక వాక్యం చదివి నాకు అర్థం కావట్లేదంటే కుదరదు. లేదా కొంచెం ప్రార్థన చేసుకోగానే నాకు నిద్ర వస్తుందంటే కుదరదు. ఎలా ఉండాలంటే దేవునితో నువ్వు కొన్ని సంవత్సరాల పాటు నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని ఆలోచనలు ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో దేవునికి అర్థమవుతుంది. ఇలా అర్థం కాకుండా నువ్వు సహవాసం చేయకోకుండా నువ్వు అలాగే ఉంటే ఏంటంటే దేవుడు అంటే నీకెవరో నీకు అసలు అర్థమే కాదు. అందుకే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మీరు ఒక రోజు నడిచి అర్థం కావట్లేదంటే కుదరదుగా. ఒక రోజు ప్రార్థన చేసి నాకు నిద్ర వస్తుందంటే కుదరదుగా. దేవుణ్ణి మనం అనుసరించాలంటే ముందు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఈ దేవునితో సహవాసం చేసేటప్పుడు మళ్ళా నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు సమస్యలు ఉండే, నాకు అప్పులు ఉన్నాయి అని కాదు. ఆయన ఎలా ఉన్నాడంటే దేవునితో సంబంధం 300 సంవత్సరాలు నడుస్తానే కుమార్తెల్ని కన్నాడు. అంటే ఇటు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, దేవుని చెప్పిన పని నెరవేరుస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఇలా సహవాసం చేయడం వల్ల ఏమిటంటే దేవుని మనసు, ఆయన మనసు దగ్గరికి అయిపోయి, తర్వాత చదవమది, కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. చాలు. ఇలాగ 365 ఏండ్లు అంటే 60 సంవత్సరాలు ఏమో మామూలుగా ఆయన జీవించినట్టు ఉంటుంది. 300 సంవత్సరాలు ఏమో దేవునితో జీవించాడు. ఇలా 300 సంవత్సరాలు మనం జీవిస్తున్నావా అంటే, ఇప్పుడు కాలాన్ని బట్టి మనం 300 సంవత్సరాలు జీవించకపోయినా మన బ్రతుకు దినాల్లో ఎన్ని రోజులు దేవునితో మనం జీవిస్తున్నాము? కుటుంబ బాధ్యతలని లేదా కుటుంబ అవస్థలని మనం దూరం అయిపోతున్నావా? లేదా దేవునితో మనం జీవించడానికి మనం సమూహంగా ఆలోచన కలిగి మనం ఉన్నామా? దేవుని మందిరానికి రావటం, లేదా దేవుని వాక్యం వినటం, లేదా దేవునికి ప్రార్థించుకోవటం, నువ్వు ఏ రీతిగా దేవునితో నీకు దేవునికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది దేవుని వాక్యంతో
దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఏదైతే దేవుడితో నడిచి ఇంక అలాగే ఆయన వెళ్ళిపోయాడు. దేవుని హృదయానుసారుడే ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. అందుకే దేవునితో మనం నడిచే విధానంగా, దేవునితో మనం ఒకేసారి నీకు వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోతే రోజు కొంచెం కొంచెం నువ్వు వాక్యాన్ని చదవాలి. రోజు కొంచెం కొంచెం నువ్వు ప్రార్థన చేయాలి. ఉదాహరణకు మనం ఇక్కడ నుంచి విజయవాడే వెళ్ళాలి, లేదా వాళ్ళ కాకానే వెళ్ళాలి. ఒకేసారి నువ్వు ఆ కాకాని అనగానే టక్కుమని ఇక్కడ మాయమైపోయి అక్కడ వెలుస్తావా? అదే నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఒకేసారి నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ముందుగా రెడీ అవ్వాలి, దానికి సిద్ధపాటు కలగాలి, దానికి అవసరమైన డబ్బు లేకపోతే వస్తువులు నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. తర్వాత నువ్వు నడిచెళ్ళినా వెళ్ళగలుగుతావు, లేదా ఆటోలో వెళ్ళగలుగుతావు, ట్రైన్లో వెళ్ళగలుగుతావు, బస్సులో వెళ్ళగలుగుతావు. నువ్వు ఏదో రూపంలో నీకున్న సౌకర్యాలను బట్టి నువ్వు ముందు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నువ్వు ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళాలి. ఇలా ఎలా వెళ్తున్నావు దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ముందుగా నువ్వు వాక్యం తీసి బయలుదేరి దేవుని హృదయానుసారంగా మనం ఎంత వెళ్ళగలుగుతామో అంత ఆయన దగ్గరికి మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగినప్పుడే ఆయన మనసు మనకి అర్థమవుతుంది. దేవుడు మన పట్ల ఏ ప్రణాళికతో ఆయన ఉన్నాడో, ఏ ఆలోచనతో మనల్ని సృజించాడో, ఎందుకు ఆయన మనల్ని ప్రేమించి ఆయనతో మనం ఉండాలని కోరుకుంటున్నాడో నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు ఎలా ఉండాలంట? దేవునితో నడిచే విధానం అంటే దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో, లేదా నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనలో, లేదా వాక్యంలో నువ్వు చాలా విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోకపోతే దేవుడు అనేవాడు నీకు ఎలా ఏమి మాట్లాడుతున్నాడు అన్నది నీకు ఎన్నటికి కూడా అర్థం కాదు. సరే, తర్వాత చదువుకుందాం. నిర్గమాకాండము 33 8 నుంచి 9 నుంచి చదివినా చాలు. ఇలాగ మనకి దేవునితో అంటే మనుషులతో మనం ఎటువంటి సహవాసం కలిగితే వాళ్ళ హృదయాలు మనకు తెలుస్తుందో, వాళ్ళ ఆలోచనలు మనకు తెలుస్తాయో, దేవునితో కూడా మనం సహవాసం కలిగినప్పుడే దేవుని హృదయము, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక మన మీద ఏమై ఉన్నది అన్నది దేవుడు మన గురించి మనకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని వాక్యం చదివినా నాకు అర్థం అవ్వట్లేదు, ప్రార్థన చేసుకోవాలన్నా రావట్లేదు, సహవాసంగా దేవుని మందిరానికి రావాలన్నా నాకు రాబుద్ధి కావట్లేదంటే అది కుదరదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే, దేవుని మనసును నువ్వు అంగీకరించాలంటే దేవునితో నువ్వు నడవాలి. ఇలా నడిచినప్పుడు మాత్రమే మనకి దేవుని గురించి మనకి తెలుస్తుంది. సరే, చదవమా. నిర్గమాకాండము 33 9 నుంచి చదువు, 8 నుంచి చదువు. చదువు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. చాలు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోషే దేవునితో మాట్లాడటానికి అంటే దేవుని గుడారంలోకి ఆయనకు ప్రవేశించినప్పుడు ఈయన ఎలా వెళ్తున్నారా అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా లేచి ఆయన వెనక తట్టు నిదానించి చూస్తున్నారు. అంటే దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, దేవునితో ఎలా ఉండాలి అన్నది ఏం చేస్తున్నాడు? దేవుడు మోషే గారి ద్వారా నేర్పిస్తున్నాడు ప్రజలకి. ఇదిగో దేవుడితో మాట్లాడే విధానం, దేవుడి దగ్గరికి వెళ్ళే విధానం, దేవుడితో నడిచే విధానం చూపించినప్పుడు ఆ ప్రజలందరూ వారి వారి గుడారాల నుంచి తొంగి నిదానించి చూస్తున్నారు. అంటే మన సంఘానికి వచ్చేటప్పుడు కానీ, ప్రార్థనలకు వచ్చేటప్పుడు కానీ అనేకులు మనల్ని పరీక్షిస్తారు, నిదానించి చూస్తారు. ఈ నిదానించి చూసేటప్పుడు మన క్రియలు కానీ, మన అలవాట్లు కానీ, మన ఆలోచనలు కానీ ఎలా ఉండాలంటే దేవుని వలే ఉండాలి. అంటే దేవునితో నడిచే మనుషుల వలే ఉండాలి. ఎలా ఉండాలి? దేవునితో నడిచే మనుషుల వలే ఉండాలి. అప్పుడు వాళ్ళు మనల్ని నిదానించి చూసినప్పుడు మనల్ని అనుసరించడానికి వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. చదువు. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో
మాట్లాడుచుండెను. ఏమనంట? మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు, అంటే వాళ్ళు నిదానించి చూస్తున్నారు. వాళ్ళ గుడారం నుంచి నిదానించి చూస్తున్నప్పుడు మోషే గారు ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి వచ్చింది. వాళ్ళు చూస్తుండగా ఏమైంది? మేఘ స్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. అంటే దేవుని మాట్లాడేటప్పుడు, దేవునితో పరిచయం ఏర్పరచుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిదానించి చూస్తానే ఉన్నారు. మనుషులందరూ కూడా చూస్తానే ఉన్నారు. ఇలా చూస్తున్నప్పుడు చదువమ్మా. మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవునితో మోషే గారు మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ సందర్భాన్ని చూస్తున్నారు. ఇంకా తర్వాత ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండెను. ఇదిగో మోషే గారు ఎలాగైతే చేస్తున్నారో, ఎలా అయితే ఉన్నారో, వాళ్ళు కూడా అలా చూసి తమ గుడారమందు నిలిచి నమస్కారము చేస్తున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే మనం ఈ మందిరానికి వచ్చి దేవుణ్ణి తట్టు తిరిగి మనం ఎలా అయితే దేవుణ్ణి చూస్తున్నామో, అలాగే కూడా వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నారు. అంటే మోషే గారిని అనుసరిస్తున్నారు. గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండెరి. అంటే దేవుణ్ణి ఆరాధించడం వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. తర్వాత చదవమ్మా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఏంటంటే ఎలా ఉన్నారంట? మనుషులు ఎలా అయితే స్నేహితులతో మనం మాట్లాడుకుంటామో, ఇందాక నేను చెప్పా కదా, మేము చిన్నతనం నుంచి స్నేహం చేసినప్పుడు ఎలా అయితే మా స్నేహ భావం బట్టి మేము ఒకరితో ఒకడు ఎలా మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుందో, ఈ మోషే గారు దేవుడు కూడా ఎలా ఉన్నారంట? ముఖం అంటే స్నేహ భావంతో ఎలా ఉన్నారు? స్నేహ భావంతో ముఖాముఖిగా మాట్లాడుచున్నారు. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంటే దేవుడితో మనం నిలిచినప్పుడు, దేవుడితో నడిచినప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి అంటే దేవుడితో ముఖాముఖిగానే ఉంటాయి. చాటు మాటగా ఉండవు, లేదా నేను పెద్దవాడిని నువ్వు చిన్నోడి, నేను చెప్పిన మాటలు వినాలి, లేదా గర్వంతో అహంకారంతో ఇలా ఉండవు మాటలు. ఎలా ఉంటాయి అంటే దేవుని మాటలు స్నేహభావం కలిగి ఉంటాయి. ఈ స్నేహభావం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళొకళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకోగలుగుతారు. ఎలా ఉంటాం మనం అందరం కూడా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మీకు స్నేహభావం, దేవునితో మీకు సహవాసం, దేవుని ఆలోచనలు, దేవునితో నడవటం మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ స్నేహభావం మీకు కలుగుతుంది. కానీ దేవునితో ముఖాముఖిగా నేను ఇప్పుడే మాట్లాడాలి, నేను ఇప్పుడే ప్రార్థన చేయగల దేవుడు రావాలి, లేదా నాతో చెప్పాలి అని అంటానికి కుదరదు. ఎందుకంటే ముందు నీకేముండాలి? దేవుని సహవాసం, దేవునితో స్నేహం, దేవుని ఆలోచనలు నువ్వు తెలుసుకోవటం. ఇవన్నీ తెలిసినప్పుడు దేవుడు ఏమైపోతాడంటే నీ స్నేహితుడు అయిపోతాడు. నీ స్నేహితుడు అయిపోవటమే కాదు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటంటే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడటానికి దేవుడంతా నీకు దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడుచున్నా గానీ మనం ఎలా ఉన్నామంట? మనం దేవుణ్ణి అంగీకరించే వాళ్ళగా లేదు. అంటే నేను అది తర్వాత చెప్తాను. ఇది దేవుని గురించి చెప్తున్నా. దేవుణ్ణి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారంటే దేవుణ్ణి అనుసరించి దేవుడితో నడిచి దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఆ విషయం మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు దేవునితో మొట్టమొదటి ఆయన దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. రెండోసారి స్నేహభావంతో ముఖాముఖిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడాలి అంటే రక్షణ లేనోళ్ళు ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి అంటే మీరు ఎలా ఉండాలంటే దేవునితో నువ్వు సహవాసం చేసే మనిషిగా, సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి.
సహవాసం లేకుండా నువ్వు దేవుని గురించి నీకు ఏది కూడా తెలియదు. అందుకని ఎలా ఉండాలంటే ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. మోషే గారిని కూడా పిలవగానే వచ్చిన ఆయనతో 40 సంవత్సరాలు పైన ఆయనతో 40 సంవత్సరాలు ఆయనతో నడిచాడు. 40 సంవత్సరాలు ఆయనకి సహవాసం ఉంది. ఇలా సహవాసం ఉంటేనే దేవుడు అంటే మనకి అర్థమవుతుంది. సహవాసం లేనప్పుడు అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళమని చెప్తున్నావు, నిన్ను అడిగితే నేనే ఏమని చెప్పాలి అంటాడు. ఇదేంటి సహవాసం లేక. సహవాసం లేనప్పుడు ఏమైందంటే నువ్వు ఎవరో అసలు నేను ఎలా తెలుసుకోవాలి, నేను ఎలా చెప్పాలి, ఒకవేళ నేను చెప్పిన ఎలా వాళ్ళు నమ్ముతారు, నా మాట ఎలా వాళ్ళు వింటారు అనే ఆలోచనలు మనకి ఉంటాయి. అందుకని ముందుగా ఏముండాలంటే మనకి దేవుని సహవాసం, దేవునితో నడవటం, దేవుని అనుసరించటం, దేవుని ఆలోచనలు మనం తెలుసుకోవటం ఉండాలి. రెండవది, దేవునితో అట్లా ఉన్నప్పుడు మనకేమవుతుంది, దేవుని స్నేహభావం ఉండి ముఖాముఖిగా మనం మాట్లాడుకునే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత కూడా చదువుకుందామా. లేవి కాండము 26:11. ఇలా దేవునితో మనకి సహవాసం ఉండాలి, దేవుని ఆలోచనలు కలిగి మనం ఉండాలి. దేవుడితో నడిచినప్పుడు దేవుడు అనే వ్యక్తి మనకే అప్పుడు మనకి ఆయనతో స్నేహం చేసినప్పుడు మనకి ఆయన పూర్తిగా కూడా అర్థమవుతాడు. స్నేహం చేయకపోతే గనక మనకి అర్థం కాదు. అందుకని ఎంతమంది మనుషులు ఇన్ని వందల భాషలు, ఇన్ని వందల దేశాలున్నా మనం కొంతమందితోనే స్నేహం చేస్తాం. అది మంచి స్నేహాలు అయితే ఎలా ఉంటాయంటే మన జీవితం చాలా అభివృద్ధి పొందుతుంది. చెడు స్నేహాలు అయితే ఏమవుతుంది, మన జీవితం పాడైపోతుంది. అందుకని దేవునితో నడవడం అనేది ఎలా చదువమ్మా. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. చూడండి, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ మీకు ఇంకో సందర్భం కూడా చెప్పాలి. అంటే దేవుడు అప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడారు కదా, వాళ్ళతో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదని కొంతమందికి ఆలోచనలా రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే దేవుడు అప్పుడు దాకా వాళ్ళకి రాజుగా, యజమానుడిగా, యాజకుడిగా అన్ని ఆయనే ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళని అడుగుతాడయ్యా మాకు రాజు కావాలని అడుగుతాడు. అప్పుడు ఆయన పరిపాలించాల్సిన పరిపాలన వదిలిపెట్టి వీళ్ళకి ఒక రాజుని ఏర్పాటు చేస్తాడు. ఆ సందర్భంలో అంటే మీకు ఆలోచన వస్తుందని చెబుతున్నాడు. తర్వాత ఏం చేసిందంటే వీళ్ళు దేవుడిని కాదు, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక అధికారులు కావాలి, ఇలా కావాలన్నప్పుడు ఒకరినొకళ్ళు దేవుడు అందరినీ, యాజకుల్ని, రాజుల్ని, ప్రవర్తనల్ని ఇలాగ అందరినీ దేవుడు నిర్మించాడు. అది ఆ సందర్భం నియమించిన తర్వాత ఏమంటే దేవునికి ఒక మందిరం కావాలనుకున్నప్పుడు నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుని మందిరం అంటే అప్పుడు వాళ్ళు గుడారాల తర్వాత ఏమొచ్చిందంటే దేవుని మందిరం, దేవుని ఆలయం మనలో వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఏమంటాడంటే నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుని మందిరం ఎలా ఉందంటే మన మధ్య ఉంది, మన దగ్గరలోనే ఉంది. దేవుని ఆలోచనలో మన పక్షంగానే ఉన్నాయి. కానీ దీన్ని ఎవరు కూడా లక్ష్య పెట్టరు. దేవుని ఆలయానికి రావడానికి ఎవరు కూడా అంత శ్రద్ధ ఉండదు. దేవుడితో సహవాసం చేయడానికి వాళ్ళకి అంత ఆలోచన ఉండదు. ఉండకపోయినా దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు చూడు, మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఇదిగో నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇన్నిసార్లు మీకు బోధిస్తున్నాను, ఇన్నిసార్లు నా మందిరం మీ దగ్గర వచ్చి మేము ప్రవర్తన ద్వారా లేదా పాస్టర్లు ఇప్పుడు చూసుకునే పాస్టర్ల ద్వారా అనేక సార్లు మీకు చెప్తున్నా, ఏముంటుంది మీకు మార్పు రావట్లేదని దేవుడు అసహ్యపడుతున్నాడా? మార్పు రావట్లేదని మిమ్మల్ని తృణీకరిస్తున్నాడా? మార్పు రావట్లేదని మిమ్మల్ని త్రోసివేస్తున్నాడా? లేదు, ఆయన మందిరం మీ మధ్య ఉంది. మీకు మార్పు వచ్చినా రాకపోయినా కానీ ఏముంది, ఆయన అసహ్య పడట్లేదు. అసహ్యపడకోకుండా ఉన్నాడు కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసి దేవుడు లేడు, ఏమి లేడు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నాను అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ మీద అసహ్య పడట్లేదు.
ఒకవేళ అసహ్యగానం మీ మీద పడితే ఎలా ఉంటుందంటే మన జీవితాలు తల్లకిందులైపోతాయి. చూసిన నాళ్ళు చూస్తాడు, చెప్పిన నాళ్ళు చెప్తాడు, పోరాట అన్ని నాళ్ళు మిమ్మల్ని బతిలాడతాడు. తర్వాత ఏం చేస్తాడు? మిమ్మల్ని అసహించుకోడు, కానీ మిమ్మల్ని ఏం చేస్తాడంటే వదిలిపెట్టేస్తాడు. ఆయన చేతిలో నుంచి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. ఇలా వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా సాతాను చేతికి మన జీవితాలు చిక్కుపడిపోతాయి. ఇలా చిక్కుపడ్డప్పుడు ఇంకా ఆయన ఏమి కూడా చేయలేడు. అందుకని మీ మధ్య మీ మందిరం ఉంది, ఈ మందిరంలోకి వచ్చి నాతో సహవాసం చెయ్యండి. ఈ మందిరంతో మీరు చెప్పే వాక్యాన్ని విని అనుసరించండి. దేవుడు వాక్యాన్ని మీకు అనేక సార్లు బోధిస్తున్నాం, కానీ మీకు మారు మనసు కలగట్లేదు. మీరు ఏది చేయాలో ఏది చేయకూడదో మీకు తెలియట్లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టి నాకు దేవుడు అనేవాళ్ళు అర్థం కావట్లేదని అనుకోవటం వెరితనం. అందుకని దేవునితో మీరు సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని అసహించుకోడు, మరలా మిమ్మల్ని చారదేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎన్నుకుంటే దేవుడి వల్ల కాదు, ఇది మా వల్లే అని దేవుని అసహించుకున్న సందర్భాలు, దేవుని తృణీకరించిన సందర్భాలు ఉంటే మరలా ఏం చేస్తున్నాడు? వాళ్ళని చారదేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చారదేస్తున్నాడు వాళ్ళని. నడిచేదను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందును. దేవుని ప్రజలై మీరు ఉంటారు. ఎన్నిసార్లు మీరు దేవుని మాట తృణీకరించిన మరలా వస్తే దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. మిమ్మల్ని ఎన్నడూ కూడా అసహించుకునే తృణీకరించే దేవుడు కాడు. అందుకని దేవునితో మీరు సహవాసం కలిగి ఉండాలి. సహవాసంలో నుంచి తొలగిపోతే గనక మరలా మీరు వచ్చిన దేవుడు మిమ్మల్ని అసహించుకోడు. ఒక మాట చదువుకుందామా? కీర్తనలు 16వ కీర్తన 10 చదువు. అందుకనే మనకి దేవుడితో నడిచే అలవాటు ఉండాలి. తర్వాత దేవుడితో స్నేహం చేసే అలవాటు ఉండాలి. స్నేహం చేసిన తర్వాత దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అలవాటు ఉండాలి. ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత ఒకవేళ తొలగిపోయినా దేవుడు మిమ్మల్ని ఏమి అసహించుకోడు, మిమ్మల్ని ఏమి తోసివేయడు. చదవమ్మా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఏదంట? ఎందుకు దేవుడు మనల్ని అసహించుకోవట్లేదు? ఎందుకు దేవుడు మనల్ని తృణీకరించట్లేదు? ఎందుకు దేవుని మందిరంలో వచ్చే వాక్యాన్ని మీరు సరిగ్గా విని అర్థం చేసుకోకపోయినా ఎందుకు మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే మిమ్మల్ని పాతాళంలో విడిచిపెట్టడానికి ఆయన సముఖంగా లేడు. ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఈ పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఏది కూడా ఉండదు, అవకాశమే ఉండదు. అందుకని ఏమంటాడు? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దేవుడు మనల్ని ఎందుకు పట్టుకుంటున్నాడు? దేవుడు మనలతో ఎందుకు సహవాసం చేయాలనుకుంటున్నాడు? దేవుడు మనతో ఎందుకు స్నేహపూర్వకంగా మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు మనకి ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడంటే మిమ్మల్ని పాతాళంలో విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని పాతాళంలో విడిచిపెట్టకుండా ఉండడానికి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ మీకేం కలగట్లేదు, తెలియట్లా. దేవుడు అనే ఆలోచన మీకేదో తెలియట్లా. అంటే మీరు ప్రార్థన చేయట్లేదు, మీకు దేవుడు వాక్యాన్ని చదవట్లేదు, దేవుని సంఘాన్ని మీరు అనుసరించట్లేదు, దేవుడు చెప్పిన మాటలు మీరు వినటం లేదు. అందుకని ఒకవేళ ఇలా వినకపోయినా మీరు రాకపోయినా మిమ్మల్ని అసహించుకోవట్లేదు, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. ఒకవేళ విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళంలోకి వెళ్ళిపోతారు. అందుకని పాతాళంలోకి మిమ్మల్ని విడిచిపెట్టవు. అంటే పాతాళంలో ఆయనైతే విడిచిపెట్టడు. మీ అంతరకే మీరు వెళ్ళటమే తప్ప దేవుడు ఎప్పుడు కూడా పాతాళంలో మిమ్మల్ని పడేయాలని కానీ విడిచిపెట్టాలని కానీ అనుకోడు. సరే, అదే కీర్తనలో చదువు 16-11 కూడా చదువు. జీవ మార్గమును నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని పూర్ణ సంతోషమును కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఏంటంటే ఆయన విడిచిపెట్టడు.
నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. ఏమైపోతామంట మనం? ఆయన విడిచిపెట్టయితే మనం ఏమైపోతాం? మన హృదయాలు కానీ, మన అంతరంగాలు కానీ, మన ఆలోచనలు కానీ ఏమైపోతాయి? కుళ్ళు పట్టిపోతాయి అంట. ఏమది? కుళ్ళు పట్టిపోతాయి అంటే మన ఆలోచనలు అంతా మారిపోతాయి. ఎవరికి ద్రోహం చేద్దామా, ఎవరిని మృంగుదామా, ఎవరిని మీద దూషిస్తామా, ఎవరిని అవమానిద్దాం, దేవుడి వదిలి పెట్టేస్తే ఇంక ఏ ఆలోచనలు కానీ వేరే ఆలోచనలు మనకి ఉండవు. అందుకనే పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఏం తెలియజేస్తున్నాడు ఆయన? జీవ మార్గాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇదిగో జీవ మార్గం అనేది ఒకటి ఉంది, దేవునితో నడిచే సహవాసం ఉంది, దేవుని మందిరం ఉంది. మీరు నాతో కూడా జీవములో, జీవ మార్గంలో మీరు ఉండాలని దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఏముంటదంట? సంపూర్ణ సంతోషం ఉంటుంది. కొన్ని సంతోషాలు మనకి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కొన్ని సంతోషాలు కళ్ళ ముందే మాయమైపోతా ఉంటాయి. కొన్ని సంతోషాలు ఆ డబ్బు పూర్వకంగా వస్తే అంతలోనే మాయమైపోతాయి. అలా మాయమైపోయే సంతోషం కాదు. ఎలా ఉంటుందంట ఆయన సంతోషం? సంపూర్ణంగా ఆయన సంతోషం ఉంటుంది. సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. మనం దేవుని చేయి పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంట? మన జీవితాలు నిత్యము సుఖముగా, సంతోషంగా, ఆనందంగా ఉంటది. పోయిన 4 రోజుల ముందు అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ సంతోషంగా ఉన్నారు. సాయంత్రానికి అందరూ మళ్ళా సఫపడిపోయారు. ఇంక ఈ రోజుకి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. వాళ్ళ సంతోషాలు ఏమైపోయినాయో తెలియదు. అదే దేవుని చేతితో మనం, అంటే దేవుని చేయి పట్టుకొని దేవునితో మనం నడిచినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సంతోషం నిత్యము కూడా ఆ సంతోషం మనకి ఉంటది. ఇంకా ఆ సంతోషం మనకి ఎన్నడూ కూడా కాదు. అందుకని అలా వచ్చిపోయే సంతోషాలు కాదు. అలా దేవునితో నడవకపోతే మనకి ఏమైపోతుందంటే అలా వచ్చి అలా సంతోషాలు వెళ్ళిపోతాయి. నువ్వు పాతాళంలో పడకోకుండా ఉండాలన్నా, జీవ మార్గంలో నువ్వు నడవాలి అన్నా, నిత్యము నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు ఎవరు చేపట్టుకొని నడవాలి? దేవుని చేయి పట్టుకొని నడవాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. రోజులో ఇన్ని గంటలు నువ్వు కుటుంబంతో గడుపుతున్నావు. ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోగలగాలి. అంటే చదవటం అంటే దేవునితో నువ్వు సహవాసం చేయటం. అది దేవునితో సహవాసం లేకపోతే ఏమిటంటే దేవుని గురించి నీకు అర్థం కాదు. అలా అని నిన్ను అసహించుకొని నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అందుకని నీకున్న సమయంలో, నీకున్న ఈ కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవునితో నువ్వు ప్రయాణించడానికి నువ్వు సిద్ధపడి దేవుని నడవడానికి మీరు ఆలోచన కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే దేవుని గురించి మీకు తెలిసిద్ది, కానీ లేదంటే తెలియదు. దానికి ఉదాహరణకు మరలా మనం చెప్పుకున్నాం, ఎవరితోనైనా మనం సహవాసం చేస్తేనే అతని గురించి కానీ ఆమె గురించి కానీ మనకి తెలిసిద్ది తప్ప సహవాసం చేయకుండా మనకి ఏది కూడా తెలియదు. అందుకని నేను తెలియజేసేదండి, దేవునితో సహవాసం కలిగి మీరు ఉండాలి. దేవునితో నడవడానికి మీరు ఉండాలి. దేవునితో స్నేహం చేయడానికి మీరు అనుకూలంగా ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మీరు మాట్లాడటానికి అనుకువగా ఉండాలి. వేరే వేరే విషయాల్లో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనకు అంత శ్రద్ధ ఉండట్లేదు. అందుకని దేవుడు అంటే ఏందో మనకి అర్థం కావట్లేదు. సరే, నాకు తెలియజేయవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే దేవుడి దగ్గర ఉంటే మనకి ఎలా ఉంటుందంటే నిత్యము సుఖ సంతోషాలతో మనం జీవిస్తాము. ఈ సుఖ సంతోషాలు లేవు, ఆ ఇళ్లలో కష్టాలు ఉన్నాయి, ఇంట్లో బాధలు ఉన్నాయి, లేదా ఇంట్లో అప్పులు ఉన్నాయి, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, బిడ్డల పట్ల గొడవలు ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. అంటే మీరు ఎక్కలేరని మీకు అర్థం. అది ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో మీరు లేరు. ఆయన చేతిలో ఎలా ఉండదంటే ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నేను సంతోషంగా ఉన్నాను లేదా నేను చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటే అది నీ వెరితనమే.
ఎందుకంటే ఆ సంతోషం అలా వచ్చి అలాగా వెళ్ళిపోతుంది. నిత్యము సంతోషం కలిగి ఉండగలిగితేనే దేవుడు మనలో ఉంటాడు. లేదు మన ఇళ్లలో ఇలాగా ఉండేయంటే మనలో ఏమి లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునికి ప్రార్థన చేయటం మన ఇళ్లలో లేదు, దేవునితో స్నేహంగా మాట్లాడటం లేదు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే విధానం లేదు. ఈ లేదు కాబట్టి ఏమొస్తుంది మన ఇళ్లలోకి? ఆపదకాలం వస్తుంది, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఇటువంటి అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు ఇంట్లో, మన ఇంట్లో లేదా మన హృదయంలో దేవుడు లేడు. అందుకని నిత్యము ఆయన చేతిలో మనం గనక ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఏవి కూడా రావు. ఒకవేళ వచ్చిన ఏమైంది, దేవుని చేతిలో అవి మనకు వచ్చిన దేవుడు వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు, వాటి నుంచి మనల్ని కాపాడతాడు. ఒక తండ్రి ఎలా అయితే ఒక కష్టం వచ్చినప్పుడు కుమారుణ్ణి కాపాడతాడో, కుమారుడికి ఉన్న ఆలోచనలు తెలుస్తాయో, అలాగే దేవుడు మనకి ఏ ఇబ్బందుల్లో ఉన్నామో ఆ ఇబ్బందులు ఆయన గ్రహించి, నా స్నేహితుడికి ఏ ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బంది నేను గ్రహించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసే మార్గాన్ని, ఆలోచనని మనం తెలుసుకుంటాము. ఇప్పుడు స్నేహితులకి మనకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాడు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే వాడి ఇబ్బందుల నుంచి మనం బయటపడేస్తాము. ఎందుకంటే వాడి స్వభావం, వాడి శరీరం ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ కష్టాల నుంచి, బాధల నుంచి వాళ్ళని విడిపిస్తున్నాం. అలాగే దేవుడు కూడా ఒకవేళ మనకి కష్టం వచ్చినా దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆ ఆలోచన జ్ఞానం తెలియపరిచి మన ఈ లోకంలో జీవించే విధానాన్ని ఆయన మనకి నేర్పిస్తాడు. ఇలా నేర్పించకపోతే మన జీవితాలు ఏమైపోతాయి అంటే పాతాలలో పడిపోతాయి. ఇలా పడిపోయినప్పుడు మనం ఏమైపోయిందంటే ఇల్లు దుఃఖంగా మారిపోతుంది. ఆ దుఃఖం నుంచి విడిపించే వాళ్ళు ఎవరు కూడా మనకి ఉండరు, ఆ బాధల నుంచి విడిపించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే నీకు ఎవరితో సహవాసం లేదు, దేవునితో నీకు సహవాసం లేదు. దేవునితో సహవాసం చేయడానికి మీరు ఈ నూతన సంవత్సరం, ఈ నూతనంగా మీరు ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదవటానికి నూతనంగా మీరు వాక్యం చదవండి. దేవునితో మీరు ప్రార్థించడానికి నూతనంగా ప్రార్థించండి. ఇవన్నీ కూడా మీకు డబ్బుతో చేయాల్సిన పని లేదు, కష్టంతో కూడిన పని కాదు, లేదా ఎవరో అధికారులు రావాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా దేవునితో సహవాసం చేసే ఆ సమయం నీకు ఉంటే, లేదా ఆ సమయాన్ని నువ్వు కల్పించుకొని దేవునితో సహవాసం చేయాలి. చేసినప్పుడు ఏంటంటే నిత్యము సంతోషంగా నీ జీవితాలు ఉంటాయి. సరే, తర్వాత కూడా చదవమ్మా. ఇర్మియా చదువు 24:7. అందుకని దేవుని మందిరంలో మనం ఉండాలి, దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి మనం సాగిలి పడాలి. ఇర్మియా 24:7. వారు పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికిచ్చెదను. ఇదిగో ఒకవేళ నువ్వు ఇన్ని రోజులు దేవునితో సహవాసం చేస్తాననుకుంటా ఏదో మామూలుగా వస్తా వెళ్తా ఉన్నాయేమో, దేవుడికి నువ్వు ఒకవేళ దూరంగా ఉన్నాయేమో, దేవుని ఆలోచనలు నువ్వు తెలుసుకోలేదేమో, ఒకవేళ ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని దేవుని వాక్యం చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి, దేవుని చేతిలో ఉంటే మనకు నిత్యము సుఖము కలగదని నువ్వు అనుకుంటే, మరలా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఏమన్నాడు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా. అంటే మీరు మరలా పూర్ణ హృదయం చేసుకొని, పూర్ణ మనసు చేసుకొని దేవుని వైపు మరలా మీరు తిరిగి రాగా నా జనులగునట్లు నేను వారి దేవుడు నగును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఇదిగో దేవుడు ఇలా ఉన్నాడు, దేవుని ఆలోచనలు ఇలా ఉన్నాయి, దేవుని మనసు ఇలా ఉందని దేవుడిని ఎరిగి కనుక నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమంటాడంటే ఆ హృదయాన్ని నీకు ఇస్తాడు. నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఎవరైతే దేవుని తట్లు తిరుగుతారో, ఎవరైతే దేవుని అనుసరిస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేసి ఒకవేళ తెలియకపోయినా మరలా మన దగ్గరికి తిరిగి వస్తే ఏమంటాడు, మరలా మీకు ఆ హృదయాన్ని, తెలుసుకునే హృదయాన్ని
నేను మీకు ఇస్తాను. అందుకని ఎలా ఉండాలంటే మనం ఒకవేళ తెలియకపోతే తెలిసి ఉంటే ఇప్పుడు మనం ఎలా తిరగాలి? దేవుని వైపు మనకు తిరిగినప్పుడు దేవుడు మరలా మనకు ఆ హృదయాన్ని ఇస్తాడు. నీలో ఉన్న పాపపు హృదయాన్ని, నీలో ఉన్న పాప ఆలోచనలు అవన్నీ తీసి, నీలో ఉన్న గర్వాన్ని, అసూయలన్నింటినీ తీసేసి దేవుణ్ణి తెలుసుకునే హృదయాన్ని నీకు ఇస్తాడు. ఇలా దేవుణ్ణి తెలుసుకునే హృదయాన్ని నీకు ఇచ్చినప్పుడు ఏముంటుందంటే దేవునికి నీకు అనుబంధం ఏర్పడు. అంటే పాపం నుంచి నువ్వు దూరం అయిపోతావు, దేవునికి నువ్వు దగ్గర అయిపోతావు. దగ్గర అయినప్పుడు నీకు సుఖ సంతోషాలు ఉంటాయి. సరే, అలాగే మీకా 6:8 చదువు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. లేదంట దేవుడిని ఎందుకు ఏమని అడుగుచున్నాడు అంటే, దేవుడితో నువ్వు నడవాలి అంటే, లేదా దేవుని ఆలోచనలు నువ్వు తెలుసుకోవాలి అంటే, దేవునితో నీకు సహవాసం కావాలంటే, మనుషుడా ఏది ఉత్తమమో, నువ్వు ఏది చేస్తున్నావు? దేవునితో నడవడం ఉత్తమా? లోకరీత్యగా గంటల గంటలు నువ్వు తిరగడం ముఖ్యమా? పాపం చేయటం ఉత్తమమా? దేవునితో సహవాసం చేయటం ఉత్తమమా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆల్రెడీ నీకు తెలియజేయబడి ఉంది, ఆల్రెడీ నీకు తెలిసి ఉన్నది. ఈ తెలిసి ఉన్నాగా నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏది ఉత్తమం, ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది నీకు తెలియాలిగా. తెలియనప్పుడు ఏమవుతుందంటే నువ్వు పాపంలోకి పడు, అంటే దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. అప్పుడు న్యాయముగా నడుచుకొనుటయు ఎలా ఉన్నాడంట? న్యాయముగా నడుచుకో. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వేదో పెద్ద కష్టాలు లేదా భుజాల మీద మోసుకోవడం ఏం చేయాల్సిన పని లేదు. కానీ న్యాయముగా దేవుని పట్ల న్యాయముగా నడుచుకో. దేవుణ్ణి ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు. అంటే కనికరముగా మనం దేవుణ్ణి ప్రేమించాం. గర్వంతో మనం దేవుణ్ణి అడగకూడదు. ఎలా ఉండాలంట? కనికరమ కలిగి. వాక్యం ఏమైనా అర్థం కాకపోతే నీ సొంత ఆలోచనలతో, నీ సొంత శక్తితో, లేదా ఏదో గర్వంతో నువ్వు ఉండకూడదు. ఎలా ఉండాలంటే కనికరంగా దేవుని దగ్గర నడుచుకోవాలి. కనికరమును ప్రేమించుటయు, దేవుని దగ్గర ఉండేటప్పుడు ఇంకోటి ఉండాలంటే దేన మనసు కలిగి ఉండాలి. తర్వాత నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడి దగ్గర నువ్వు ప్రవర్తించే ప్రవర్తన కూడా నీకు చెప్తున్నాడు. నువ్వు వాక్యం చదవాలన్నా, నువ్వు ప్రార్థన చేయాలన్నా, దేవుడితో నువ్వు నడవాలి అన్నా ఏముండాలి? నీకు ఉత్తమమైనది నీకు తెలియజేయబడి ఉంది. అంటే ఉత్తమం ఏదో ఆ పాపం ఏదో ఫస్ట్ నీకు తెలియాలి. తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే న్యాయముగా నడుచుకోవాలి. తర్వాత ఏముండాలి? కనికరమును ప్రేమించుటయు నీకుండాలి. కనికరముగా ప్రేమించుటయు నీకుండాలి. తర్వాత దేన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు నీతో నడవడానికి, దేవుడితో నువ్వు మాట్లాడుకోవడానికి నువ్వు ఉంటావు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే మనకి అన్యాయంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనతో ఉండడు. గర్వంగా నడుచుకునేటప్పుడు దేవుడు మనతో ఉండడు. నువ్వు గర్వపడడానికి నువ్వు ఎంతటి వాడివి. అందుకని వాళ్ళకి ఏముంటుందంటే, అది మీకు వచ్చేవారం నేను చెప్తాను. చాలా మంది ఆ విషయాల్ని దేవుడితో నడిచి కూడా వాళ్ళు గర్వపడి లేదా ఆయన వ్యతిరేకించి చాలా మంది దూరం అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. అందుకనే కొంతమంది ఇప్పుడు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, హానోకు 60 ఏండ్ల హానోకు ఎలా ఉన్నాడంటే దేవునితో నడిచాడు. ఆయన కొంతమంది ఏం చేశారంటే దేవునితో నడిచి ఆయనతో వెళ్ళిపోయాడు. మోషే గారు ఏం చేశారు? ముఖాముఖిగా స్నేహితుడిగా ఆయన మాట్లాడాడు. దావీదు గారు ఏం చేశారు? నాకు హృదయానుసారుడు దావీదు అని అన్నాడు. ఇలాగ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కళ్ళు దేవునికి దగ్గరగా నడిచారు.
మనం కూడా ఒక్కొక్క మనుషులు ఎలా ఉండాలంటే దేవునికి ఆయన హృదయానుసారంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనతో నడిచే వాళ్ళు కొంతమందితో ఉంటారు, ఆయనతో స్నేహం చేసే వాళ్ళు కొంతమందితో ఉంటారు. నువ్వు దేనిలో ఉన్నావో నువ్వు ఒకసారి చూసుకో. నువ్వు దేనిలో లేకపోతే ఏంటంటే దేనిలో ఉండాలో నువ్వు తెలుసుకొని దానిలో నువ్వు నడిచి దేవుని వాక్యాన్ని దేవునితో సహవాసం చేయటం మీరు తెలుసుకొని ఉండాలి. ఇలా సహవాసం చేసినప్పుడే మీకు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమైంది, కానీ సహవాసం లేకపోతే మీకు అర్థం కాదు. ప్రార్థన చేసే మోకాలు వేయగానే మీకు నిద్ర వస్తుందంటే దేవుడు మీకు అర్థం కాదు. అలాంటప్పుడు ఏమొస్తుందంటే మన ఇళ్లలోకి శోధన వచ్చేసింది. ఈ శోధనలో ఇబ్బందులు మన ఇళ్లలో ఉంటాయంటే ఏముంటాయంట? కష్టాలు ఉంటాయి. దేవుడు వదిలేస్తున్నాడు. మనకి ఏది లేకపోయినా మనం ఎలా ఉండాలంటే సంతోషంగా, దేవునితో ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈ సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో దేవుడు ఉన్నట్టు. చిన్న చిన్న విషయాలకి ఇల్లులు కానీ హృదయాలు కానీ గందరగోళానికి గురైపోతారు. చాలా మంది వేదనలతో బాధలతో గురైపోతున్నారు. చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలేం కాదు, మరణించే అంత విషయాలేం కాదు, చిన్న విషయాలకే మనుషులు గందరగోళానికి గురైపోతున్నారు. ఎందుకు అలా గందరగోళానికి గురి చేస్తారంటే దేవుడి చేయిని మీరు వదిలిపెట్టాలని వాడి ఆశ. సైతాన్ ఆశ ఏంటంటే దేవుడి చేతి వదిలిపెట్టేస్తే వాడు ఏం చేస్తాడంటే వాడు మిమ్మల్ని ఇష్టాసారంగా వాడుకుంటాడు. అందుకని దేవుని చేయి పట్టుకొని మనం నడిచినప్పుడు నిరంతరం మనం సంతోషంగా ఉంటాం. ఇలా నిరంతరం మనం సంతోషంగా ఉండాలన్నా ముందు దేవునితో నడవటం మనం నేర్చుకోండి. ఏదో ఒక రోజు 2 రోజులు నడిచి నాకు అర్థం కావట్లేదంటే కుదరదు. 1 రోజు 2 రోజులు మనుషులతో స్నేహం చేసి ఆ స్నేహితుడిని మనం అసహించుకోవటం లేదా ఆ స్నేహితుడిని మనం ఇబ్బంది పెట్టడం కాదు. అతను కొంతకాలం స్నేహం చేసినప్పుడు అతను పూర్తిగా మనకి అర్థమైపోతాడు. అలాగే భార్యాభర్తల సంబంధం కూడా అంతే. వాళ్ళతో మనం దగ్గరగా మనం వాళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి మనకు పూర్తిగా అర్థమైంది. అలాగే మన బిడ్డలు కూడా మనకి చాలా మంది తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. హాస్టల్ చిన్న బిడ్డలు వాళ్ళ తండ్రి హృదయం ఏందో తెలియదు. తండ్రి అయితే ఉన్నాడు కానీ అతని హృదయం ఏందో వాళ్ళకి తెలియదు. అదే తండ్రి దగ్గరగా ఉండి పిల్లలతో సహవాసం చేసినప్పుడు తండ్రికి ఆ పిల్లల హృదయం ఏందో పూర్తిగా తెలిసింది. అలాగే పిల్లల హృదయం కూడా తండ్రి ఎలా ఆలోచిస్తాడన్నది తెలిసింది. ఉదాహరణకి ఉదయమే జరిగింది, టైం అయిపోతుంది, మైక్ పెట్టని నేను కేకేస్తే ఈరోజు మా లాస్ట్ అబ్బాయికి నేనేం చెప్పలా. ఆ సమయానికి వాడు మైక్ పెట్టాలని సమయం అయిపోతుందని వచ్చి ఆ మైక్ పెట్టి నాన్న నేను మైక్ పెడతాను. వాడు అంత వయసు చిన్న పిల్లోడు. ఇప్పుడు ఏమైపోయింది, వాడికి నాకు సహవాసం కలిగి నా ఆలోచన వాడికి తెలిసి టైం అయిపోతుందని ఏం చేస్తున్నాడు, ఆ మైక్ ఆ కరెంట్ ఆ స్విచ్లన్నీ వేసి నేనున్నాను, నేను ఆ పని చేస్తున్నాను. ఇది ఎలా వచ్చింది? సహవాసం. నేను అతనితో సహవాసం చేస్తున్నాను, అతను నాకు సహవాసం చేస్తున్నాడు. అతను ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు, ఎక్కడ నత్తిగా మాట్లాడతాడో తెలుసు, ఎక్కడ స్పష్టంగా మాట్లాడతాడో తెలుసు, ఆయన ఎంత బలంగా ఉంటాడో తెలుసు, ఎంత బలహీనంగా ఉంటాడో నాకు తెలుసు. ఇలాగా కొంతమంది తల్లిదండ్రులకి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళకి సహవాసం ఉండదు. వాళ్ళు ఎక్కడో హాస్టల్లో పెరుగుతూ ఉంటారు, లేదా తండ్రి ఉద్యోగం రీత్యా ఏదో విదేశాల్లోనో లేకపోతే వేరే రాష్ట్రాల్లోనో ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులుగా లేకపోతే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకున్న ఆలోచనలు ఏవి కూడా వాళ్ళకి తెలియదు. అందుకని ఆలోచన కలిగి మనం ఉండాలి అంటే, ఒకళ్ళొక ఆలోచన మనం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి. లేదా మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనుషులతో సహవాసం ఉండాలి. లేదా స్నేహితులు సహవాసం ఉండాలి. రక్త సంబంధికులైతే రక్త సంబంధికులతో సహవాసం ఉండాలి. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు సహవాసంగా ఉన్నప్పుడు వాళ్ళ పూర్తి ఆలోచనలు మనకి తెలుస్తుంది. అలాగే దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని ఆలోచన మనకు తెలిసినప్పుడు పూర్తి ఆలోచన దేవుని ఆలోచన మనకి తెలుస్తుంది. దేవునికి ఏది ఎలా ఉండాలో మనకి తెలిసిద్ది. దేవుడికి ఏది ఇష్టమా ఏది ఇష్టం లేదా అన్న విషయాలు కూడా మనకి తెలుస్తుంది. నా పిల్లోడికి ఎలా అయితే నా గురించి తెలిసిందో దేవుని గురించి కూడా మనకు తెలిసినప్పుడు దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టం కాదో మనకి తెలిసిద్ది. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియకపోతే ఇంక దేవుడు నీకు ఎప్పటికి కూడా అర్థం కాడు. అప్పుడు నీ చెయ్యి వదిలేస్తాడు. నీ చెయ్యి వదిలేసిన మరో క్షణమే నీ హృదయం కొల్లాల అయిపోయింది. నీ కుటుంబం మొత్తం కలలతో దుఃఖంతో నిండిపోయింది.
ఇలా నిండిపోకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా సరే దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అనుసరించండి. దేవుని అనుసరించినప్పుడు దేవుడు అంటే మనకి తెలుస్తుంది. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన నా ప్రభా, అయా దేవునితో మనుషులు నడిచిన సందర్భాలు నా ప్రభా మేము అనేక చూసాం నా ప్రభా. అయ్యా నువ్వు మాతో స్నేహం చేసిన సందర్భాలు చూసావు నాయన. అయ్యా అలాగే నా ప్రభా మాతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు మేము ఎన్నో విషయాలు ధ్యానించావు నా ప్రభా. అయ్యా హృదయానుసారులుగా నువ్వు మనుషుల్ని చేసుకున్న ప్రభా, వాళ్ళ గురించి నువ్వు అనేక విషయాలు రాయించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మనుషులుగా మేము కూడా నా ప్రభా, అయ్యా అనేక విషయాలు నా ప్రభా, అయ్యా మేము తెలుసుకోవాలంటే మనుషులతో సహవాసం ఉండాలి, బంధువులతో సహవాసం ఉండాలి, రక్త సంబంధికులతో సహవాసం ఉండాలి, అయ్యా భార్యాభర్తలుగా సహవాసం ఉండాలి, పిల్లలుగా సహవాసం ఉండాలి. ఇలా సహవాసం ఉన్నప్పుడే నా ప్రభా ఒకరి గురించి ఒకరికి అర్థమైందని నా ప్రభా నువ్వు లోకరీత్యా నా ప్రభా, అయ్యా దేవుని రీత్యా నువ్వు మాకు తెలియజేసి ఉన్నావు. అలాగే నీతో మేము సహవాసం కలిగి నీ గురించి పూర్తిగా మేము తెలుసుకొని అలా జీవించడానికి నీకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో నా ప్రభా మేము తెలుసుకొని నడవడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా సహవాసం ఉంటే నా ప్రభా నువ్వు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు మాకు ఎల్లప్పుడూ సుఖంగానే సంతోషంగానే జీవిస్తామని తెలుసుకుంటున్నావు నా ప్రభా. అలా జీవించడానికి అలా సంతోషంగా ఉండడానికి నీ చెయ్యి విడవకోకుండా మేము నడవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ విడిచినా గానీ నువ్వు కోపించే దేవుడు కాదని నువ్వు మాతో మాట్లాడుతున్నావు నా ప్రభా. ఎవరైతే నా ప్రభా నిన్ను విడిచిపెట్టారో వాళ్ళందరూ కూడా మరలా నీతో సహవాసం చేయడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం చదవడానికి సహాయం దయచేయండి. నీ ప్రార్థన చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ మందిరానికి వాళ్ళు అయ్యా నిన్ను వెంబడించడానికి సహవాసం దయచేయండి. అలాగే ఎవరు పోగొట్టుకోండి నా ప్రభా నిన్ను తెలుసుకొని అయ్యా నిత్య రాజ్యంలోకి మేము ప్రవేశించడానికి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.